ఎపిసోడ్ 6. 20 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. ఇద్దరు ఎమర్జెన్సీ వార్డులోకి పరుగు తీశారు. అప్పటికే రాజుగారి స్టాఫ్కి తెలిసిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. వింధ్యను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు. ఫ్యాక్టరీకి కారులో వెళ్ళేటప్పుడు వెనుక నుంచి ఒక లారీ గుద్దిందట. రాజుగారు క్రిందకు తూలడంతో రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయిందట. రాజుగారిని విఐపి రూమ్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ హాస్పిటల్ బోర్డులో ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నారు రాజుగారు. అక్కడికి వెళ్లారు వింధ్య, వినయ్. చాలామంది సీనియర్ డాక్టర్లు, నర్సులు అటెండ్ అవుతున్నారు. రాజుగారు స్పృహలో లేరు, కానీ రీడింగ్స్ అబ్నార్మల్గా లేవు. అవి గమనించింది వింధ్య. పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనుకుని మనసులోనే దేవుడికి 1000 దన్నాలు పెట్టుకుంది. సీనియర్ డాక్టర్ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ డాక్టర్కి వింధ్య కూడా డాక్టర్ అని తెలుసు. చాలా లక్కీ అమ్మా, ప్రాణాపాయం లేదు, కాకుంటే రిబ్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్లడ్ లాస్ అయింది. ముందు బ్లడ్ ఎక్కించి తర్వాత ఆపరేషన్ థియేటర్లో రిబ్ ఫ్రాక్చర్కి బ్యాండేజ్ వెయ్యాలి. ప్రస్తుతం నొప్పులు విపరీతంగా ఉంటాయి కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాము. రాజుగారిది రేర్ బ్లడ్ గ్రూప్. నిన్ననే కొందరికి ఎమర్జెన్సీ కింద ఇచ్చాము, అందుకే స్టాక్ అయిపోయింది. అన్ని హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాము. ఒక హాస్పిటల్లో ఉందన్నారు. అర్జెంటుగా గ్రీన్ కారిడార్లో పంపమని చెప్పాము. కాకుంటే అక్కడి నుంచి వచ్చేటప్పటికి అరగంట పైనే అవుతుంది. కొంచెం ఇమీడియట్గా కావాలి అని వివరిస్తున్నాడు. వినయ్ ఆ డాక్టర్ని అడిగాడు, ఏం బ్లడ్ గ్రూప్ అని. డాక్టర్ చెప్పాడు. వినిల్ ఇమీడియట్గా చెప్పాడు, డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్, నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ అన్నాడు. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిస్టర్, మీకు ఇబ్బంది అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశాడు డాక్టర్. పర్వాలేదు, ప్లీజ్ అరేంజ్ చేయండి ఇమ్మీడియట్గా అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. పక్కనే ఉన్న వింధ్య వినయ్తో, నీకు ఇబ్బంది అవుతుందేమో అన్నది. ఏమీ కాదు వింధ్య, నువ్వు కూల్గా ఉండు, నువ్వు డాక్టర్ కదా, నాకేం పర్వాలేదు, అంతా ఓకే అవుతుంది అన్నాడు. థ్యాంక్స్ వినయ్ అంది. చకచక వినయ్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయడం, ఫిట్నెస్ చెక్ చేసి రాజుగారి బెడ్ పక్కనే మరో బెడ్ అరేంజ్ చేసి పడుకోబెట్టారు. రాజుగారికి సెడేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టున్నారు. బ్లడ్ ఎక్కించడం అరేంజ్ చేశారు. ఆ ప్రాసెస్ మొదలైంది. వింధ్య ఇద్దరి మధ్యలో నిలుచుని ఉంది. అక్కడున్న డాక్టర్ వినయ్ వైపు చూపిస్తూ అతని నడుము బెల్ట్ లూజ్ చేసి ఇన్షర్ట్ తీసేయండి నర్స్ అని చెబుతున్నాడు నర్స్తో. పక్కనే ఉన్న వింధ్య వినయ్ నడుము బెల్ట్ తీసి షర్ట్ పైకి లాగింది. ఇంతలో వింధ్య మదర్ మాధవి వచ్చారు కంగారు పడుతూ. వింధ్య అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది తల్లికి. మధ్య మధ్యలో వినయ్ బీపీ చెక్ చేస్తున్నాడు డాక్టర్. నార్మల్గానే ఉంది. రాజుగారికి యాక్సిడెంట్ అనగానే చాలామంది సీనియర్ డాక్టర్స్ అక్కడికి వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వేరే హాస్పిటల్స్ నుంచి కూడా సీనియర్ డాక్టర్స్ వచ్చున్నారు. వింధ్య కూడా డాక్టర్ కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుంది. తండ్రికి డేంజర్ లేదు, కాకుంటే బ్లడ్ లాస్ వల్ల బీపీ లెవెల్స్ పడిపోయి రక్తం కావాల్సి వచ్చింది. సీనియర్ డాక్టర్కి కూడా వింధ్య డాక్టర్ అని తెలుసు. చెప్పాడు, రిబ్ ఫ్రాక్చర్ అయ్యాయి, రక్తం ఇవ్వడం పూర్తవగానే ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది. రాజుగారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ఛార్జి డాక్టర్ మనసులోని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వినయ్ సమయానికి బ్లడ్ ఇవ్వకుంటే ఏం జరిగేదో అతనికి తెలుసు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కారు డ్రైవర్కి కూడా నుదుటి మీద బాగా దెబ్బలు తగిలాయి. అతనికి కూడా అక్కడే ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నారు. వెంకటరాజు గారి అన్నయ్య వీర్రాజు గారు కూడా వచ్చారు చూసేందుకు. బ్లడ్ ఇస్తున్న వినయ్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇతను ఇక్కడెందుకున్నాడా అని. వెంకటరాజు గారి స్టాఫ్ చెప్పారు వీర్రాజుతో. వెంకటరాజు గారు వినయ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడి నుంచి తమ ఫ్యాక్టరీకి బయలుదేరడం, పొలిమెరల్లో వెనుక నుంచి లారీ గుద్దడం అన్నీ వివరించారు. వినయ్ బ్లడ్ సమయానికి ఇవ్వడం వల్లే వెంకటరాజు గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అందరూ చెప్పారు వీర్రాజు గారితో. వీర్రాజు వినయ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ బాబు అని చేతులు జోడించి చెప్పాడు. మా తమ్ముడిని కాపాడావు అన్నాడు. అయ్యో అదేముంది సార్, లక్కీగా నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది అన్నాడు వినయ్. రక్తం ఎక్కించడం పూర్తయింది. డాక్టర్లందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా వినయ్ బ్లడ్ ఇవ్వబట్టి సరిపోయింది. ఏమాత్రం లేట్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, ప్రాణానికే ముప్పు వచ్చి ఉండేది అనుకున్నారు అక్కడి డాక్టర్స్ అదే మాట వినయ్తో వింధ్యతో చెప్పారు. ఇన్ఛార్జి డాక్టర్ అయితే వినయ్ చేతిపై ఆప్యాయంగా నొక్కుతూ సమయానికి దేవుడిలా కాపాడావు అని పెద్దగానే కృతజ్ఞతలు చెప్పాడు.
హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిని పిలిచి సీనియర్ డాక్టర్ తెగ తిట్టిపోస్తున్నాడు. బ్లడ్ స్టాక్ అయిపోగానే ఇమ్మీడియట్గా తెప్పించడం తెలీదా ఏంటి అంత అశ్రద్ధ అని చివాట్లు పెట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ వినయ్ని చెకప్ చేశాడు. కొంచెం నీరసంగా ఉంటుంది, కొన్ని గంటలు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అన్నాడు. పర్వాలేదండి అంటూ లేవబోయాడు వినయ్. కానీ కొంచెం తూలాడు. వింధ్య పట్టుకుంది. డాక్టర్ చెప్పారు కదా వినయ్, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. ఇవాళ ఇక్కడే ఉండు నాతోటి, నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. సరే ఉంటాను అన్నాడు. వినయ్ నీరసం చూసి సీనియర్ డాక్టర్ వెంటనే అతనికి సెలైన్ పెట్టమన్నాడు. నర్స్ వచ్చి సెలైన్ అరేంజ్ చేసింది వినయ్కి. సీనియర్ డాక్టర్ వింధ్య వైపు తిరిగి అతనికి సెలైన్ ఇవ్వడం బెటర్ అని చెప్పాడు. ఎస్ డాక్టర్ అంది వింధ్య థ్యాంక్స్ చెప్తూ. వీర్రాజు వింధ్య మాధవిల దగ్గరికి వచ్చి, ఈరోజు అదృష్టం బాగుందమ్మా, మన వాడికి ప్రమాదమేమీ లేదు, కాకుంటే రిబ్స్ అతుక్కునేందుకే టైం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. 3 నెలలు బెడ్ రెస్ట్ అవసరమన్నారు. అవన్నీ చిన్న విషయాలు అన్నాడు. అవును బావగారు, నిజంగా అదృష్టం అంది మాధవి. వింధ్య దగ్గరికి వచ్చి, ఏరా వింధ్య అంతా ఓకేనా అంటూ ఆప్యాయంగా తల నిమిరాడు. డాడీ సేఫ్రా, ఏమీ కాదు అన్నాడు. థ్యాంక్స్ పెద్దనాన్న. వింధ్య కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. డాడీని అలా చూస్తూ ఉంటే. నేను పక్క రూమ్లోనే ఉంటా, మన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి విషయం చెప్పి వస్తాను అన్నాడు వీర్రాజు. సరే పెద్దనాన్న అంది వింధ్య. అప్పుడు రాత్రి 7 గంటలయింది. అక్కడున్న పరిస్థితుల్లో ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, అంతా సీరియస్గా ఉన్నారు. వెంకటరాజు గారికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు రిబ్స్కి బ్యాండేజ్ వేసేందుకు. ఆయనకు ఇంకా స్పృహ రాలేదు. ఎలాగో బ్యాండేజ్కి అనెస్థీషియా ఇవ్వాలి. అప్పటి వరకు మత్తు ఇంజెక్షన్ పనిచేస్తుంది. మెలకువగా ఉంటే ఆ నొప్పి ఆయన భరించలేరు. రాజుగారి వెంట ఆపరేషన్ థియేటర్లోకి వింధ్య వెళుతుంటే సీనియర్ డాక్టర్ నువ్వెందుకు లేమ్మా, మేమంతా ఉన్నాంగా, నువ్వు మీ అమ్మకి తోడుగా ఉండు అని చెప్పాడు. తానేమైనా కంగారు పడతానేమోనని ఆయన అన్నట్లు తోచింది వింధ్యకి. అందుకే లోపలికి వెళ్లకుండా ఆగిపోయింది. బెడ్పై పడుకొనున్న వినయ్ని ఎవరు అతను అని అడిగింది వింధ్య తల్లి. అతను వినయ్ అని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి మమ్మీ. డాడీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాము. మధ్యాహ్నం అక్కడ మీటింగ్ తర్వాత డాడీ మన ఫ్యాక్టరీకి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. నేను మరికొన్ని వివరాల కోసం ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉండిపోయాను. నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వినయ్తో మన ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. లక్కీగా డాడీకి అతని బ్లడ్ గ్రూప్ సరిపోయింది. ఒక విధంగా దాని వలన డాడీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటూ వివరించింది వింధ్య. తమ ప్రేమ గురించి చెప్పలేదు. ఆ సమయంలో అలాంటివి ఎందుకని మిన్నకుండిపోయింది. తన తండ్రి ఆరోగ్యం ముఖ్యం, ఆయన సేఫ్గా డిశ్చార్జ్ అవ్వాలి అనుకుంది. ఓ అతను చాలా హెల్ప్ చేశాడు వింధ్య, అతనికి థ్యాంక్స్ చెప్దామంటూ వినయ్ బెడ్ వద్దకు వెళ్ళింది మాధవి. ఆవిడ వెంటే వింధ్య కూడా వెళ్ళింది. వినయ్కి సలైన్ పెట్టడం పూర్తయింది. నర్స్ వచ్చి స్టాండ్ అవి తీసేసింది. ఎలా ఉంది వినయ్ అంది విజిత. ఫీలింగ్ మచ్ బెటర్. సలైన్ పెట్టక ముందు కొంచెం రీలింగ్ ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు నార్మల్గా ఉంది అన్నాడు. వినయ్ మా అమ్మ మాధవి అని పరిచయం చేసింది. ఆవిడ 2 చేతులు జోడించి, చాలా సహాయం చేశావు బాబు, ఆయన ప్రాణం కాపాడావు అంది. అయ్యో అదేంటండి, లక్కీగా సార్ది నాది ఒకే బ్లడ్ గ్రూప్, అందుకే నాకు ఆ అవకాశం వచ్చింది అన్నాడు. ఇదిగో ఇది సార్ ఇచ్చారు మధ్యాహ్నం అని బ్రేస్లెట్ చూపించాడు మాధవికి. వినయ్ ప్రతిభకు డాడీ ప్రజెంట్ చేశారమ్మా అని చెప్పింది వింధ్య తల్లితో. వినయ్ బాస్ మాధవ్ అతనితో పాటు ఆఫీస్ వాళ్ళు ఓ 10 మంది వచ్చారు వినయ్ని చూసేందుకు. వాళ్ళందరినీ చూస్తున్న మాధవికి వింధ్య చెప్పింది అతని కంపెనీ వాళ్ళు అని. అందరూ వింధ్యని పలకరించారు. రాజుగారికి ఎలా ఉందని అందరికీ వివరంగా చెప్పింది వింధ్య. వినయ్ని అందరూ అభినందించారు బ్లడ్ డొనేట్ చేసినందుకు. వినయ్ టీమేట్ మీను ప్యాక్ చేసుకొచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ను అందరికీ ఇచ్చింది. వినయ్కి ప్రత్యేకంగా తనే తీసుకెళ్లి తాగించబోయింది. హే నో నో ఐఎమ్ ఫైన్ అంటూ బెడ్ మించి లేచి నించున్నాడు వినయ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.